హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. కె రాజేశ్వరి గారు రచించిన అమ్మాయికో ఉత్తరం అనే చక్కని కథను వినేద్దామండి. అమ్మా, నాన్నగారి సంవత్సరికం కూడా అయిపోయిందిగా, ఇప్పుడైనా మాతో పాటు వస్తావా అమ్మా? అమ్మా, ఏంటమ్మా ఏం మాట్లాడవో? ఇంకా దేని గురించి నీ ఆలోచన? ఏం చెబుతుందోనని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాడు అవినాష్. ఇప్పటికిప్పుడంటే ఎలారా? పొలం కౌలు గురించి మాట్లాడాలి. ఉన్న పడంగా ఇల్లు వదిలేస్తే ఎలా? అనవసరమైనవన్నీ వదిలించి అవసరమైన సామానంతా ఒక గదిలో సర్ది మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకుని ఉంటున్నారన్న ధైర్యం ఉంటుంది. మౌనంగా ఉన్న కోడల వైపు చూస్తూ అంది. ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా. నాకు ఎక్కువ రోజులు లీవ్ పెట్టడానికి కూడా కుదరదు. మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. సర్లేరా, నువ్వంతగా చెప్పాలా? నీ దగ్గరికి కాక నేనెక్కడికి పోతాను చెప్పు అంటూ మురిపెంగా కొడుకు వైపు చూసింది రుక్మిణమ్మ. వాసుదేవరావు రుక్మిణమ్మ దంపతులకి ఒక కొడుకు కూతురు. ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకుని ఎంతో కష్ట నష్టాలు కూర్చి కొడుకుని ఎంటెక్, కూతుర్ని డిగ్రీ వరకు చదివించారు. డిగ్రీ కాగానే కూతురి అందాన్ని చూసి అవినాష్ ఫ్రెండ్ రేవంత్ ఇష్టపడి మరీ పెద్దలనొప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొడుక్కి మంచి జీతంతో ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం రాగానే ఓ ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అల్లుడికి కొడుక్కి 5 అంకెల్లో జీతం రావడం, వాళ్ల జీవితంలో బాగా సెటిల్ అయి పిల్లాపాపలతో సంతోషంగా గడపడం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతగానో మురిసిపోయేవారు. వాళ్ల సంతోషం చూసి విధికి కన్ను కుట్టిందేమో. మెట్ల మీద నుంచి జారిపడి తలకి బలంగా దెబ్బ తగలడంతో వాసుదేవరావుని హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే మరణించాడు. తనని ఒంటరిదాన్ని చేసి భర్త అంత హఠాత్తుగా దూరం అవడాన్ని తట్టుకోలేకపోయింది రుక్మిణమ్మ. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు అవినాష్. ఒక్కదానివే ఇక్కడెందుకమ్మా, మాతో పాటు వచ్చేయి అని ఎన్నోసార్లు బ్రతిమలాడాడు. ఇప్పుడు నాకెక్కడికి రావాలని లేదురా, కొద్ది రోజులు అయ్యాక చూద్దాంలే అంది. ఆ తరువాత సంవత్సరికం కాని అంది. అందుకనే సంవత్సరికం కాగానే తల్లిని తనతో తీసుకెళ్లాలని అడిగాడు. అమ్మా, అన్నయ్యతో చెన్నై వెళ్ళావంటే మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో. నాన్న ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి రావడమే. నువ్వు మా ఇంటికి వచ్చి కూడా 1.5 ఏళ్లు దాటిపోయింది. పిల్లలు నిన్ను మరీ మరీ అడుగుతున్నారు, ఓసారి రా అమ్మా ఇంటికి అంటూ ఫోన్ చేసింది కూతురు తనూజ. తనూజ ఫోన్ చేసి పదే పదే అడగడంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళుతుంటే వాళ్లతో పాటు బయలుదేరింది రుక్మిణమ్మ. అల్లుడు స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. బాగున్నారా వదిన గారు అంటూ పలకరించిన వియ్యపురాలు దుర్గమ్మను చూసి విస్తుపోయింది రుక్మిణమ్మ. నిండుగా పుష్టిగా ఉండే దుర్గమ్మ గారేనా ఇంతలా చిక్కిపోయారు? ఎలా ఉండామే ఇలా తయారయ్యారేంటి అనుకుంటూ, బాగున్నాను వదిన గారు, మీరు బాగున్నారా అంటూ పలకరించింది. అమ్మమ్మా అంటూ పరుగున వచ్చిన మనవడిని మనవరాలిని చూసి, ఉండండర్రా, రాత్రంతా ప్రయాణం చేసొచ్చాను కదా, స్నానం చేసొస్తాను అంటూ బ్యాగ్ తీసుకుని లోపలికెళ్ళింది. స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెబుతూ టిఫిన్ తిని కాఫీ తాగుతూ దుర్గమ్మనే గమనించసాగింది. ఇల్లు ఉడ్చి తోడవడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, కూరలు తరిగిచ్చి అంట్లన్నీ తోమి తుడిచి సర్ది పెట్టడం దగ్గర నుండి అన్ని పనులు చేస్తున్న దుర్గమ్మని చూసి, అదేమిటో వదినగారు, ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు, మాణిక్యం రావడం లేదా ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణమ్మ. లేదమ్మా, మానేసింది అంది తనూజ. కూతురు సమాధానం విని, ఎందుకు మానేసింది? ఎన్నో ఏళ్లుగా సొంత మనిషిలా నమ్మకంగా పనిచేస్తుంది కదా అంది. ఒంట్లో బాగుండడం లేదని 2 నెలల నుండి రావడం లేదు. మరి ఇంకెవరినైనా పనికి పెట్టుకోలేకపోయావా? ఏదో 1 రోజో 2 రోజులా అయితే ఎలాగో చేసుకోవచ్చును గాని రోజూ ఇంట్లో పనంతా చెయ్యాలంటే మాటలా? అందులోనూ మీ ఇల్లు చాలా పెద్దది. పైగా ఇంటికి చుట్టూ మొక్కలు కూడా పెంచుతూ ఉంటారు. పిల్లలతో ఇంత పని చేయాలంటే కష్టం కదా. చాలా మందిని అడిగి చూశాను, ఎవ్వరూ దొరకడం లేదమ్మా. పనివాళ్ళున్నా లేకపోయినా మన పని మనకి తప్పదు కదమ్మా అని నవ్వింది తనూజ. తనేదైనా పని అందుకోబోతే కూతురుతో పాటు దుర్గమ్మ కూడా అడ్డుపడి చేయనివ్వడం లేదు. ఓ రోజు సాయంత్రం దుర్గమ్మ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయడం చూసి తల్లి పక్కన చేరింది తనూజ. అమ్మా, మీ అల్లుడు ఈవిడ గారిని ఇక్కడికి శాశ్వతంగా తీసుకుని వచ్చేశాడు. ఈ మధ్య ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదు కదా,
ఒక్కదానివే అక్కడెందుకు అని తీసుకొచ్చి దిగబెట్టాడు. ఆయన గారికేం పగలంతా ఏసీ గదిలో ఆఫీసులో కూర్చుంటాడు. తప్పనిసరి తద్దనంలా ఈవిడ గారిని భరించాల్సింది నేనేగా. ఇక్కడ నేనేదో ఓపిగ్గా ఉండి అందరికీ చాకరీ చేసేదానిలా కనిపిస్తున్నానేమో. అందుకే నాకు ఒళ్ళు మండి కావాలనే మాణిక్యాన్ని మాన్పించాను. మా అత్తగారికి తను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేసే ఏ పని నచ్చదు. నువ్వు చేసినా మళ్ళీ తను చేసుకుంటుంది. కొన్నాళ్ల పాటు రావద్దు, అంతగా అవసరమైతే నేనే కబురు చేస్తానులే అని చెప్పానులే. ఇక నుండి ఈవిడ గారికి తిండి తిప్పలు మందులు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా. ఈవిడ గారికి ఇన్ని జరిపి మళ్ళీ పని మనిషికి అంతంత జీతాలు ఇవ్వడం ఎందుకో? వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు పని మనిషి లేకుండా ఇంట్లో పనంతా తను ఒక్కతే చేసుకోలేదా ఏంటి? అక్కడ చేసినట్లే ఇక్కడ చేస్తుంది, అంతే కదమ్మా అంది. కూతురి మాటలకి కళ్ళు పెద్దవి చేసుకుని విస్తుపోయి చూసింది రుక్మిణమ్మ. అమ్మా, అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున ఇక్కడ 2 ఫ్లాట్లు తీసుకున్నాడీన. ఇల్లు కూడా బేరం పెట్టాము. దాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బును పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్లో వెయ్యాలనుకుంటున్నాము. అన్నట్టు మరిచాను, అన్నయ్య కూడా నిన్ను చెన్నై తీసుకువెళ్ళాక మన ఊర్లో ఉన్న ఇల్లు పొలం అమ్మాలని అంటున్నాడు. ఒకవేళ అవి కానీ అమ్మడం జరిగితే నాకు కూడా వాటా ఇవ్వాలి. ముందే చెబుతున్నాను, ఇవ్వకపోతే ఊరుకోను. వాడికి ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం అంది. ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవేమీ బుర్రలోకి ఎక్కడం లేదు. ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. మర్నాడు సాయంత్రం తనూజ ఫ్రెండ్స్ కాబోలు 2 ఆడవాళ్లు వస్తే హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళొచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడత పెట్టి ఎవరి గదుల్లో వాళ్ళవి సర్దడానికి హాల్లో నుండి బెడ్రూంలోకి వెళ్ళింది దుర్గమ్మ. ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆ వచ్చిన వాళ్లల్లో ఒక ఆమె వెళ్తూ మొక్కలకి పాదులు చేసి నీళ్లు పెడుతున్న దుర్గమ్మను చూసి, మీ పని మనిషి అన్ని పనులు ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తుందే, మాకు కూడా ఎవరైనా దొరుకుతారేమో కాస్త కనుక్కో అంది. తనూజ మాటలు విననట్లే వెంటనే టాపిక్ మార్చి వాళ్ళని గేటు వరకు సాగనింపింది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు పడవద్దని చిలక్కి చెప్పినట్లు ఎన్నిసార్లు చెప్పినా ఈవిడింతే. చూసిన వాళ్ళంతా పని మనిషా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాను. ఇంకా ఎన్నాళ్లు భరించాలో ఈవిడ గారిని అంటూ దుర్గమ్మ స్నానానికి వెళ్లడం చూసి తల్లి ముందు విసుక్కుంది తనూజ. ఇంట్లో ఇంతకు ముందు ఉన్న పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా తేడా కనిపించింది రుక్మిణమ్మకి. ఓ వారం 10 రోజులు మనవడు మనవరాలతో సరదాగా గడపాలని వచ్చిందల్లా 5వ రోజే తిరుగు ప్రయాణం అయింది. 10 రోజుల తరువాత కూతురికి ఓ ఉత్తరం రాసింది. అమ్మా తనూజ, అన్నయ్యతో చెన్నైకి రాను, ఇక్కడే ఉంటారని చెప్పావట కదమ్మా, ఎందుకని అని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఇలా నీకు ఉత్తరం రాస్తున్నాను. నిన్ను చూస్తుంటే చాలా మారిపోయావు అనిపిస్తుంది. నీలో ఉండే జాలి ప్రేమ కరుణ ఏమైపోయాయో అర్థం కావడం లేదు. చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకుని తిని తినక ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇంత వాడిని చేసింది మీ అత్తగారు. వయసుడిగి శక్తి నశించి ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెని నువ్వెంత బాధ పెడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? తిండి తిప్పలు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా అన్నావే, ఆమె కూడా ఇంచుమించు నా వయసుదే కదా. ఈ వయసులో మాలాంటి వాళ్ళం ఎంత తింటాం చెప్పు? ఆమె తినే ఆ 4 మెతుకులు నీకు భారంగా అనిపించిందా? మీరంతా తినగా మిగిలిపోయినంత లేదు ఆమె తినే తిండి. రేపేదైనా నా పరిస్థితి బాగాలేక నీ దగ్గరికి ఉండాల్సి వస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావా అమ్మా? ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవడానికి ఏవో 4 సాదా చీరలు తప్ప మాలాంటి వాళ్ళకి పట్టు పీతాంబరాలు అవసరం లేదు కదా. ఆమెకు కొనే చీరలు అన్నీ కలిపినా నువ్వు కొనుక్కునే ఒక్క చీర ఖరీదు కూడా ఉండదు. నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చంతా చూసినా మీరు మీ పిల్లలు ఒకరోజు సినిమా చూసే రెస్టారెంట్లో భోజనం చేసినంత కూడా అవదు. అవునంటావా కాదనంటావా? కడుపు నిండా తిండి కూడా తినకుండా 25 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టే నీ భర్త ఈరోజు లక్షలు సంపాదిస్తూ నిన్ను నీ పిల్లల్ని ఏసీ గదుల్లో ఉంచి ఏసీ కార్లలో తిప్పగలుగుతున్నాడు. అనారోగ్యంతో తన పనే తను చేసుకోలేక కన్నబిడ్డ దగ్గరికి వస్తే మీ ఇంటిళ్ళ పాది అందరి పనులు చేయిస్తున్నావే, అది పని మనిషిని మార్పించి మరి ఎంత దారుణం. తను రాకముందు నీకు ఇంటి పనికి ఒకరు వంట పనికి ఒకరు ఉండేవాళ్ళు కదా. వయసులో ఉన్న నువ్వే నీ ఇంట్లో పని చేసుకోలేక 2 పని వాళ్ళని పెట్టుకుంటే వయసు మళ్ళిన మీ అత్తయ్య ఇంటెడి చాకరీ ఎలా చేయగలదనుకున్నావమ్మా?
అత్తగారంటే తల్లి తర్వాత తల్లి లాంటిదని ఎందుకు అనుకోవు? ఆమె స్థితిలో నేనే ఉంటే ఒకసారి ఊహించుకో, నీకెంత బాధ కలుగుతుందో. ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు. అయినా మాలాంటి వాళ్ళం ఇంకా ఎన్నాళ్ళుంటాం, ఎన్నేళ్ళు బ్రతుకుతాం? ఈ వయసులో మాకు ఉండేది ఒకే ఒక కోరికమ్మా. ఉన్న 4 రోజులు కన్నబిడ్డల దగ్గర మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా తనువు చాలించాలని. కానీ ఈ కాలం ఆడపిల్లలకి భర్తలు కావాలి, వాళ్ళు సంపాదించే లక్షల జీతం కావాలి, వాళ్ళ వెనుకున్న ఆస్తులు కావాలి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వద్దు. నోరారా వాళ్ళని అత్తయ్య మావయ్య అని పిలవడానికి కూడా ఇష్టపడడం లేదు. కారణం, వాళ్ళు పరాయి వాళ్ళు, పనికిరాని వాళ్ళు, అంటరాని వాళ్ళు. నువ్వే నీ అత్తగారిని ఓ పని మనిషిని చేస్తే నీ ఇంటికొచ్చిన వాళ్ళు అలా అనుకోవడంలో తప్పేముందమ్మా? పని మనిషి కాదు, మా అత్తగారు అని చెప్పే సంస్కారం నీకు లేకపోయే. నా కడుపున పుట్టి నా పెంపకంలో పెరిగిన నువ్వే ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందన్నా గ్యారంటీ ఏంటి? తను నీలాంటి ఆడపిల్లే, నేను తనకు అత్తగారినే. మీ భాషలో తప్పనిసరి తద్దినాన్నే కదమ్మా. ఉన్న ఆస్తులు వదులుకుని మీ ఇళ్లకు వచ్చి మీ ఇళ్లలో పని మనుషుల్లాగా మారి మీరనే సూటీపోటీ మాటలు భరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ జీవోత్సవాల్లా బతకాల్సిన కర్మ నాకు వద్దమ్మా. నీ ఇంటి వాతావరణం చూశాకే నాకు ఈ జ్ఞానోదయం అయింది. నువ్వే కాదు, ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు నీలానే ప్రవర్తిస్తున్నారు. అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఇంట్లోనే ఉండాలని, నేనున్నంత వరకు నా ఆస్తులు కూడా అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. చివరిగా ఓ మాట, నీలో జాలి, దయ, మానవత్వం అనేవి ఏమాత్రమైనా ఉంటే ఈ చివరి రోజుల్లోనైనా మీ అత్తగారికి కాస్తంత సంతోషాన్ని, మనశ్శాంతిని కలిగించి ఆమెలో ఈ అమ్మని చూసుకుంటావని ఆశిస్తూ, కాదు అభ్యర్థిస్తూ, మీ అమ్మ రుక్మిణమ్మ. కథా సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.